లేచి మళ్ళీ హస్తినాపురం వైపుకు వెళ్ళిపోతున్నటువంటి సైన్యాన్ని గాంధీవ టంకారం చేసి పిలిచాడు, వస్తారా యుద్ధానికి. మళ్ళీ దేవదత్తాన్ని పూరించాడు, ఏమైనా సత్తా ఉంటే రండి మళ్ళీ. అయినా వాళ్ళ గురించి కాదన్నట్టు వెళ్ళిపోతున్నారు, వెనక్కి చూడకుండా. అప్పుడు బాణాలు మనుషుల మీద వెయ్యకూడదు కాబట్టి గురి చూసి దూరంగా వెడుతున్నటువంటి దుర్యోధనుడి యొక్క కిరీటంలో ఉన్న వజ్రములు ఊడి కింద పడేటట్టు కొట్టాడు. కొడితే వజ్రములు ఊడి ఒక్కొక్కటి కింద పడిపోయాయి. అయినా సరే తనని కానట్టు ఊడిపోతున్న వజ్రాలతో ఉన్న కిరీటంతో వెళ్ళిపోయాడు. ఇంతకన్నా ఘోరమైన ఓటమి ఉంటుందండి. పదండి కుర్చీలు ఎత్తేయండి అన్నాడు ఇంద్రుడు మిగిలిన వాళ్ళని. ఎందుకంటే అయిపోయింది యుద్ధం, ఇంకెందుకు. కాబట్టి ఇంద్రాదులందరూ కూడా తమ కుర్చీలన్నీ ఎత్తేశారు. మళ్ళీ ఏ షామియానా కంపెనీ నుంచి తెచ్చారో అక్కడికి పెళ్లిళ్లలో పంపించేస్తుంటారు చూసారా, అవలవలు షామియానా కంపెనీ నుంచి తెచ్చుకున్నావు, స్వర్గలోకం నుంచి తెచ్చినవి. కాబట్టి స్వర్గలోకానికి